BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ధ్యానం చేయడానికి సరైన సమయం, సరైన ప్లేసు, సరైన మనస్సు ఉండాలి కదా. వీటిని ఒక తాటి మీదకి ఎలా తీసుకురావాలి, ఇవి ఎలా చూస్ చేసుకోవాలి, ఏది సరైన సమయం, ఏది సరైన ప్లేస్, మనస్సు, ఇవన్నీ ఎట్లా మనం కంట్రోల్లో పెట్టుకోవాలండి? ధ్యానమే మొదట అవసరం. ఈ ధ్యానానికి సమయము, ప్లేసు, మనసు కాదు, అసలు ధ్యానం చేసే విధానం ఒకటి అలవాటు అవ్వాలి. దానికే ఒక పద్ధతి ఉంది. ఒకటి ఉంది. మొదట ధ్యానం అంటే కళ్ళు మూసుకుంటాం, ఎక్కడో చోట కూర్చుని చేయాలి. ఈ కూర్చుని చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ప్రపంచం అంతా పరిగెత్తేస్తున్నట్టు, నేనేమిటో ఇక్కడే కూర్చున్నట్టు, పాలు పొంగిపోతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నుంచున్నారు, కూర్చున్నారు, వాకిట్లో ఎవరైనా వచ్చారని ఫోన్ మోగుతోందా, మెసేజ్ వచ్చింది, నేను అనుకున్న మెసేజ్ అయినా, ఒకవేళ బెల్ మోగుతోందా, వాళ్ళు అక్కడ ఎవరైనా పిలుస్తున్నారా నన్ను, ఇలాంటి భావాలు వస్తాయి. ఒక్క నిమిషం గడిచేసరికి ఏదో 100 గడియలు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అసలు కళ్ళు మూసుకుని స్థిమితంగా ఉండడానికే మనకి 15-20 రోజులు ఈజీగా పడతాయి అలవాటు అవ్వటానికి. ధ్యానం వల్ల అసలు లభించనిది ఏది ఉండదు జయ. మనకి ఏవో కావాలి, జీవితానికి అవసరాలు ఉంటాయి, నెసెసిటీస్ ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా. ఇందులో కొన్ని అవి లేనిదే కుదరదనే భావాలు కూడా ఉంటాయి కొంతమందికి. అక్కడి నుంచి అది లేదని దుఃఖం కలుగుతూ ఉంటుంది, అదేదో రావట్లేదని అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు. దుఃఖము, స్ట్రెస్సు అనారోగ్యానికి కారణం అవుతుంది, అసహనానికి కారణం అవుతుంది, చుట్టూతా ఉన్న వాళ్ళ మీద ద్వేషం కలుగుతుంది, ప్రపంచం మీదే అయిష్టము, ద్వేషము వస్తాయి. ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి? వాంటింగ్స్ వల్ల, అంతే కదా. అయితే ఈ వాంటింగ్స్ ఉండాలి, కానీ అది లేనిదే కుదరదనే భావజాలం తగ్గాలి. ఆ భావజాలాన్ని ధ్యానం తగ్గిస్తుంది. దానికి కావలసిన స్థిమితం ఏది ఉన్నా చాలు, ఎంత వస్తే అదే చాలు, ఏది రాలేదు పోనీ, ఇలాంటి ఒక భావం ఉంటుందా అసలు మామూలుగా? అది పీక్స్కి వెళ్తే వస్తుందేమో రమ్మగారు ఆ ఆలోచన. మామూలుగా ఉండదు, మామూలుగా రాక మనకి దుఃఖము, అసహనము మనని బాధిస్తాయి. ఇందులో నుంచి మనకి అరిషడ్ వర్గ వచ్చేస్తుంది, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వచ్చేస్తాయి. వాటన్నిటి ఒక లైన్లో పెట్టడానికి అవి ఉంటాయి, కానీ వాటిని ఒక లైన్లో పెట్టి నువ్వు ఇక్కడ ఉండు, కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టడానికి ధ్యానం మనకి ఉపకరిస్తుంది. మనిషిలాగా ఉండడానికి ధ్యానం ఉపయోగిస్తుంది. దీనివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్థిమితం వస్తుంది, ధైర్యం కలుగుతుంది. మనం ఇంకోటి చెప్తాం, భగవద్గీత చదివితే స్థితప్రజ్ఞత కలుగుతుందని, అది దీనివల్ల కలుగుతుంది, ధ్యానం వల్ల. దీనికి మొదట చిన్నతనం నుంచి కొంతసేపు ఏదైనా ఒక శ్లోకం చెప్పి కళ్ళు మూసుకుని చెప్పు అని చెప్తాం. అవును, కళ్ళు మూసుకుని ఉండు, నిద్ర రావట్లేదు అంటాడు పిల్లాడు, కళ్ళు మూసుకో అదే వస్తుంది అని చెప్తాం, ఎప్పటికో వస్తుంది. ఈ కళ్ళు మూసుకున్నప్పుడు మనం రకరకాల ఆలోచిస్తాం, ఆలోచన ఆగటము, నిద్ర రావటము, మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది చూడు, ధ్యాన స్థితి. అది పరమేశ్వరుణ్ణి ప్రార్థించే విధానాల్లో మానసిక పూజ ఒకటి ఉంది, శివమానస పూజ. అందులో చెప్తాడైనా నిద్ర సమాధి స్థితి అంటే, నేను పోతాను కదా, మనిషి అన్నవాడు నిద్రపోతాడు, ఆ నిద్రపోవటమే నా యొక్క సమాధి, నీకోసమే అర్పిస్తున్నాను నేను, అది కూడా భగవంతుడికే అర్పిస్తానంటారు. సమాధిలో ఉండటం, భగవద్ధ్యానంలో ఉండటం. ఈ ధ్యాన స్థితిని అందుకోవడానికి మనకి సమయం పడుతుంది, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. దీనికి శుభ్రమైన ప్రశాంతమైన స్థలం ముఖ్యం. మనకి ధ్యానం అలవాటయ్యాక ప్రశాంతంగా లేకపోయినా, శుభ్రంగా లేకపోయినా ధ్యానం కుదురుతుంది ఆటోమేటిక్గా. కానీ తొలుత దానికి మనం అలవరుచుకోవాలంటే ప్రశాంతమైనది, కామ్గా ఉండేది, శుభ్రంగా ఉన్నది, కొంచెం చల్లబాటు వేళలు, ఉదయకాలం. ఇందులో మనకి ఆకలి కానీ, దాహం కానీ, అలసట కానీ, ఎండ కానీ మనని బాధించకూడదు. శరీరానికి బాధ కలుగుతూ ఉంటే అది ధ్యానంలోకి వెళ్ళనివ్వదు మనసుని. అబ్బా ఆకలిస్తుంది బాబోయ్ అనిపిస్తుంది, దాహం వేస్తుంది, వేడిగా ఉంది, ఏ బాబు ఇంత చలిస్తుంది, ఈ భావాలన్నీ వస్తున్నాయి అనుకో, అవి ముప్పొరిగొనేస్తాయి మన బుద్ధిని. అవును, కూల్గా ఉండనివ్వవు కదా. అలాంటిది లేకుండా కొంచెం ఉదయకాలం కానీ, సాయంకాలం సంధ్యా సమయంలో కానీ ధ్యానం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే ఒక పక్కన ఒక ప్లేస్, కోజీగా ఉండే చోట, గాలి వెలుతురు వచ్చే చోట, మరి గాలి రాని చోట కూర్చోకూడదు, సఫకేషన్ రాకూడదు. అట్లా గాలి వెలుతురు వచ్చే చోట తూర్పుకి తిరిగి గనక ధ్యానం చేస్తే మంచిది.
ఎప్పుడైనా తూర్పు వైపుకి తిరిగి కూర్చుంటేనే ధ్యానం బాగా కుదురుతుంది. మెడిటేషన్ బాగా కుదురుతుంది. ఇలా కూర్చుని ఏదైనా ఒక శ్లోకాన్నో ఒక స్తోత్రం చదువుతున్నాం అనుకో, ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి అట్లా వెళ్ళిపోతాం మనం. అవును కదా, ఆ వెళ్ళిపోతూ ఉండేసరికి అలా మర్చిపోయామని అదని ఇదని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి అంత పెద్దవి కాకుండా చిన్నది ఒక్క నామం, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ శ్రీరామ శ్రీరామ, అట్లా ఏదైనా చిన్న నామాలు తీసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవటం. ఈ టైమ్స్ మానేయచ్చు కూడా. క్రమంగా ఈ ధ్యానం చేసే విధానం ఏంటంటే మొదట నామార్చనతోటి మొదలు పెట్టుకుని క్రమంగా నామం వదిలి నిశ్శబ్దాన్ని పాటిస్తూ కళ్ళు మూసుకొని ఉండటం. ఓకే. ఇంకొక పద్ధతి ఉంది. మనం కూర్చున్నాం, నామాలు ఏం తీసుకోవట్లేదు, గాలి తీసుకుంటున్నాం, లోపలికి గాలి వెళ్తున్నది. మామూలుగా మనకు తెలియదు కదా, ఇన్వాలంటరీగా పోతుంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్య ఏమిటది, పోయి గాలి దాని దారిని అది వచ్చేస్తూ ఉంటుంది, మనకేం తెలియదు. కానీ ఈ వెళ్తున్న గాలిని, బయటికి వస్తున్న గాలిని అబ్జర్వ్ చేయటం, అప్పుడు కూడా మన ధ్యాన స్థితి బాగుపడుతుంది. ఓకే. కాన్సన్ట్రేషన్ వల్ల కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి జయ. నేను చాలా బాగా నచ్చేది నాకు. ఒక యాప్ని ఫాలో అయ్యా కొంతకాలం నేను. అదేంటంటే కొంత తక్కువ సమయం గాలి పీల్చటం, ఎక్కువ సమయం గాలి వదలటం. నిశ్వాసం పెద్దది, ఉచ్ఛ్వాసం చిన్నది. ఇన్ అండ్ అవుట్లో చిన్న టైం తక్కువ, అవుట్ టైం ఎక్కువ అన్నమాట. అది భలే ప్రాక్టీస్ చేశాను, చాలా కాలం చేసేది నేను. బాగా ఆసక్తిగా ఉండేది. దానికి సన్నటి మ్యూజిక్ కూడా వచ్చేది. అలాంటివి ఏవైనా తీసుకుని పెట్టుకోవచ్చు మీరు. ఓకే. గాలి తీసుకోవటం, వదిలిపెట్టడం. ఇది ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, మీకు బుద్ధికి స్థిమితం వస్తుంది, ఆరోగ్యం కూడా క్రమంగా బాగుపడుతుంది జయ. అవును రమ్మగారు. గట్ హెల్త్ కూడా బాగుపడుతుంది. సమయం ఏమన్నా పెట్టుకోవాలి రమ్మగారు, ఇంతసేపు చేయాలి అనేసి ధ్యానానికి? మామూలుగా ఎక్కువసేపు చేయలేము మొదట్లో. కనీసం ఒక 15-20 నిమిషాల వరకు మనం సస్టైన్ అయ్యి ఉండగలిగితే అందులో అది చాలా మంచిది. చేయగలిగితే సమయాన్ని అనుకూలించాలి కదా. నేను ఇంకొక మెథడ్ చెప్తా. ఈ ధ్యానం ఇది ట్రెడిషనల్ వే. ఇలాగా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మెడిటేషన్ నేర్చుకోవచ్చు ధారాళంగా. యోగా క్లాసుల్లో నేర్పిస్తారు, యోగా టీచర్స్ నేర్పిస్తారు, ధ్యాన కేంద్రాలు కనపడతాయి, వివేకానంద ధ్యాన కేంద్రాలు. ఎక్కడికి వెళ్ళినా మీరు మెడిటేషన్ని నేర్చుకోవచ్చు. హార్ట్ఫుల్నెస్ యోగా వారి దగ్గర నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. నాది ఇంకొక మెథడ్ ఉంది, 2 పద్ధతులు చేస్తాను నేను. ఒకటేమో కళ్ళు మూసుకొని చిన్నప్పటికి వెళ్ళిపోయి ఆ సీన్ చూస్తూ ఉండటం, అందులోకి నేను వెళ్ళిపోతా, ఇంత ఉండను నేను. ఆ సీన్ వయసుకి నాకు ఎంత ఉందో జ్ఞాపకం ఉన్న విషయాన్ని దాంట్లోకి వెళ్ళి ప్రయాణిస్తూ ఉండటం ఒకటి. రెండోది, నా కంటి పాపని నేను చూడడానికి ట్రై చేస్తా. మామూలుగా మన కంటి పాప మనకు కనపడుతుందా, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటాం. మన కంటి పాప మనకు ఎలా కనిపిస్తుంది, కనపడదు, కనిపించదు కదా. మనం ఇట్లా కళ్ళు మూసుకున్నప్పుడు ఈ పాపని మనమే చూడ్డానికి ట్రై చేస్తే కంటి ముందు ఎర్రటి రంగు వస్తుంది. మొదట వస్తుంది, నువ్వు ట్రై చేయి కదా. వచ్చిందా, కాసేపటి కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి కూడా, కళ్ళు తెరిచేసేయి నువ్వు, మళ్ళీ మొన్ననే చేయించావు. క్రమంగా ఆ రంగులు మారతాయి. నాకు బ్రెయిన్ చల్లగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అలా చేయటం వల్ల. నిద్ర వస్తుంది. నిద్ర రావట్లేదు అనుకో, నేను ఇది చూడడం మొదలు పెడతా, పడుకుంటాను, నిద్ర రావట్లేదు. అక్కడి నుంచి ఇంకొకటి పద్ధతి, ఈ భ్రూమధ్యంలో నాకు కొన్ని ప్రతిమలు ఇష్టం, శ్రీరాముడు, కొన్ని విగ్రహాలు జ్ఞాపకం వస్తాయి. ఈ ముందు ఏదో చేసేదాన్ని మర్చిపోయి అసలు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు నాకు. చిక్మగళూరు వెళ్ళినప్పుడు ఒక రామాలయం చూసి వచ్చాం మేము. పొడుగాటి సీతారామ లక్ష్మణులు ఎంత పొడుగ్గా ఉన్నాయో, పెద్ద పెద్ద విగ్రహాలు. ఎందుకో ఆయన మహాముద్దు మొహం, చాలా బాగున్నాడు రాముడు. ఆ ప్రతిమ జ్ఞాపకం ఉంది. కళ్ళు మూసుకొని ఆ ప్రతిమను చూడడం మొదలు పెడతాను. వెంకటేశ్వర స్వామి మీద దృష్టి నిలవద్దు చేయ. నాకు ఏడుకొండలవాడు కొంచెమే గుర్తొస్తాడు. ఎంత పరమ ప్రీతో, అసలు తిరుపతిలో చచ్చిపోదామని ఉంటుంది నాకు, ప్రాణం అక్కడ పోవాలని. కానీ జ్ఞాపకం రాడు. మరి ఆయన ఆ ధ్రువబేరం తాలూకు విశేషమో ఏదే అది, అన్ని పిక్చర్స్ గుర్తొస్తాయి. ఊరేగింపుగా వెళ్తున్నది ఏంటో వేగవేగగా అదంతా కనపడుతుంది. కరెక్ట్గా అది రాదు, ఆయన కనపడ్డు. ఈ రాముడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు. కొన్ని చోట్లేమో ఇలా పాదాలు అటు ఇటు వేసుకున్న కృష్ణుడు కనిపిస్తాడు. ఆ ప్రతిమని చూడడం మొదలు పెడతాను నేను. ఆ తప్పిస్తే ఇంకేం కనపడకుండా ఉండగలిగే స్థితి వచ్చింది నాకు. ఇంకేం లేదు, అదే అట్లా కంటి ముందు నేను వెళ్ళి అక్కడ నుంచున్నట్టే ఉంటుంది, బాగుంటుంది. అలా ఏదైనా మనం అలవాటు చేసుకోవచ్చు. సమయం దానికి వెచ్చించాలి.
ఎప్పుడెప్పుడు చేస్తారో జనరల్గా పొద్దున సాయంత్రం అయితే చాలా బాగుంటుంది. రాత్రి వేళల్లో ధ్యానం కూడా మంచిది. రాత్రి 10 గంటలు అయిపోయింది, మీకు నిద్ర పట్టట్లేదు, అలాంటప్పుడు మళ్ళీ పేటేసుకుని అలాగ కూర్చోవాలి, చాపేసుకుని కూర్చోవాలి అంటే కుదరకపోవచ్చు. మీరు మంచం మీద పడుకుని కూడా, మీ పక్క మీద పడుకుని కూడా మీరు ధ్యానంలోకి వెళ్ళచ్చు. సాధారణంగా అయితే ఏదైనా ఆసనంలో కూర్చుంటే పొద్దుటి పూట మనం ఇలా చేసుకునేటప్పుడు ఓ చాప చిన్నది ఏదైనా చదర్ లాంటిది వేసుకొని కూర్చోవాలి. శుభ్రమైన ప్రదేశాలు, చక్కగా కూర్చోటానికి వీలుగా ఉండేది, కాళ్ళకు ఒత్తుకుపోయేలాదే కాకుండా వేసుకొని కూర్చోండి. ధ్యానం చాలా రకాల అనారోగ్యాలని, రుగ్మతలని దారిలో పెడుతుంది. తప్పకుండా తగ్గిపోవటం కాదు, కనీసం ఒక దారిలో పెడుతుంది. మీ జీవితానికి ఒక క్రమబద్ధమైన పద్ధతి వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, మానసికమైన ప్రశాంతత వస్తుంది. అన్నిటికీ ప్యానిక్ అయిపోయి కొత్త సమస్యలు తెచ్చుకోకుండా ఉంటాం. ఇది మీకు ప్లస్, ఆలోచన విధానం షార్ప్ అవుతుంది, సరిగ్గా అవుతుంది, అంతే. ఇది మీకు ప్లస్ అవుతుంది కూడా. తప్పకుండా అలవాటు చేసుకోండి. నమస్తే. నమస్తే.